Good evening, all of you. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో వాట్ ఆర్ ద ఆల్ ఇండియా సర్వీసెస్ అండ్ దేర్ సిగ్నిఫికెన్స్ అనే టాపిక్ ఇప్పుడు చూద్దాము. ఆల్ ఇండియా సర్వీసెస్ అనేటివి ప్రధానంగా 3 రకాలుగా చెప్పుకుంటాము: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. అంటే నంబర్ 1 ఈజ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐఏఎస్. ఇట్ హెల్ప్స్ రన్ ద గవర్నమెంట్. అంటే ప్రభుత్వాన్ని నడపడంలో ఈ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ సహాయపడుతుంది. రెండో దానికి చూస్తే ఇండియన్ పోలీస్ సర్వీస్. ఇట్ కీప్స్ ద కంట్రీ సేఫ్ అండ్ సెక్యూర్. దేశాన్ని సురక్షితంగాను మరియు ఎటువంటి అన్ఎక్స్పెక్టెడ్ ప్రమాదాలకు తావు లేకుండా దేశాన్ని భద్రంగా ఉంచడంలో ఈ ఐపీఎస్ అనేటటువంటిది హెల్ప్ చేస్తుంది. అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఇట్ ప్రొటెక్ట్స్ ఫారెస్ట్స్ అండ్ వైల్డ్ లైఫ్. అడవులు మరియు వన్యప్రాణులను ఈ సర్వీస్ అనేది రక్షిస్తూ ఉంటుంది. ప్రధానంగా వీటిని మనము ఆల్ ఇండియా సర్వీసెస్ అని చెప్తుంటాం. దీని సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత చూసినట్లయితే యూనిటీ ప్రధానంగా మనం చెప్పుకోవాలి దీని గురించి. అంటే ఇట్ బ్రింగ్స్ డిఫరెంట్ స్టేట్స్ టుగెదర్. అంటే వివిధ రాష్ట్రాలను ఒక తాటిపైకి తెస్తుంది ఇది. స్టాండర్డ్ రూల్స్. ఇట్ ఎన్ష్యూర్స్ ఎవ్రీ వన్ ఫాలోస్ ద సేమ్ రూల్స్. అంటే నియమాలు ప్రామాణికంగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఒకే రకమైన నియమాలను అనుసరించాలని నిర్ధారణ చేస్తుంది ఇది. ఫెయిర్నెస్. ఆఫీసర్స్ ఆర్ చూజన్ బేస్డ్ ఆన్ మెరిట్. అంటే మెరిట్ ఆధారంగానే అధికారులను ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా చక్కగా ఆ సర్వీసెస్ అనేటటువంటివి ప్రాపర్గా చేయడం జరుగుతుంది. ఎక్స్పర్ట్ అడ్వైస్. ఆఫీసర్స్ ప్రొవైడ్ వాల్యుబుల్ అడ్వైజ్ టు ద గవర్నమెంట్. అంటే ఈ నిపుణుల సలహా అంటాం దీన్ని. అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వానికి విలువైన సలహాలను అందిస్తూ ఉంటారు. అలాగే అకౌంటబిలిటీ కూడా, అంటే జవాబుదారీతనం. ఆఫీసర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ యాక్షన్స్. అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి చర్యలకు వాళ్ళే బాధ్యత వహించవలసి ఉంటుంది.